హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? చూడండి, ఈరోజు అయితే నా వీడియో ఏంటంటే హోమ్ గార్డెన్ అండి. ప్రస్తుతానికైతే మా జామ చెట్టు పైన మాత్రం కాసేలా చేసాము. కింద అయితే చామంతి మొక్క, ఎస్పెషల్లీ చామంతి మొక్క చాలా మొగ్గు ఉంది. అలా మీకు కూడా ఉండాలంటే దాన్ని కేర్ చేయండి. అలాగే పాత టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి వేయండి. అప్పుడు మళ్ళీ ఎంత బాగా అంటే బుషీగా వచ్చి దాని నిండా మొగ్గలేనండి. ఇంకా ఫ్లవర్స్ వేయలేదు. ఫ్లవర్స్ వేసాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను దాని గురించి. అలాగే మా తోటలో ఏమేమైతే మొక్కలు ఉన్నాయో, తోట అంటే తోట కాదండి, గార్డెనింగ్ అండి, హోమ్ గార్డెనింగ్. ఎన్ని మొక్కలు ఉన్నాయో అవి చూపిస్తున్నాను మీకు ఈరోజు. చూడండి, మందారం మొక్కని మొత్తం చెట్టు నిండా కూడా మొగ్గేసిందండి. ఇక్కడైతే మందారం చెట్టు చూడండి, చూపిస్తున్నాను కదా, చెట్టు మొత్తం చూపిద్దామని. పక్కన రోజ్ ఫ్లవర్ చెట్టు అండి, దానికి కూడా మొగ్గలు ఉన్నాయి. ఇంకా పూలు కాస్తుంది అది ఎక్కువగానే. పక్కనే ఇంకా కనకాంబరాల చెట్టు అయితే చిన్నది అండి, ఎందుకంటే పెట్టి ఎన్నో రోజులు అవ్వట్లేదు, అయినా పూలు ఇస్తుంది. ఇది కూడా పెట్టి ఒక 1.5 month అవుతుంది అంతే. చాలా పూలు ఇస్తుందండి. దాంట్లో గుండగరగరాకు కూడా ఉంది చెట్టు, చూడండి మీరు సరిగ్గా గమనిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చామంతి చెట్టే, కాకపోతే అందులో చిన్ని చామంతి చెట్టు ఇక్కడ వేసానండి. తర్వాత ఇదైతే పచ్చిమిరపకాయల మొక్క అండి, పచ్చిమిరపకాయలు వేసాను. దాని పక్కన ఉందండి, పచ్చిమిరపకాయల మొక్క వేసాను. తర్వాత ఇంకో టమాటా చెట్టు వేసానండి, అదైతే చాలా బాగా వచ్చింది, ఫ్లవర్స్ కూడా వస్తుంది. ఇది టమాటా కాయలు వచ్చినప్పుడు చూపిస్తాను. అలాగే ఇంకా పక్కనే నేను ఒక మందారం చెట్టు వేసానండి. ఆ మందారం చెట్టు పక్కన వాళ్ళ చెట్టు దగ్గర నుండి తీసుకొచ్చేసాను. అది పూలు బాగా కాస్తుందని. సక్సెస్ అయ్యింది, మొత్తానికి బ్రతికింది, పూలు కూడా ఇస్తుంది అన్నమాట అది. అలాగేనండి, ఆ పక్కన అయితే నేను కొంచెం టమాటా చెట్లు అయితే పెట్టాను. చూడండి, ఇక్కడితో ఈ బ్లాగ్ అయిందని అనుకోవచ్చు. లైక్ చేయడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ పక్కన అయితే పురుగు పడుతుందండి, కొంచెం పురుగుకి, తోటకూరకి పురుగు ఎక్కువ పడుతుంది. ఏదైనా మందు ఉంటే, ఏదైనా టిప్ ఉంటే చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి, చూడండి, కనకాంబరాల మొక్కలు వేసాను ఎక్కువగానే. అవి ఎప్పుడు